నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేనిప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వ్యాపారం లక్ష్యాలు. ప్రతి వ్యాపారానికి కొన్ని లక్ష్యాలుంటాయి. ప్రతి వ్యాపారానికి కూడా కొన్ని లక్ష్యాలుంటాయి. అవి ఆర్థిక లక్ష్యాలు, సామాజిక లక్ష్యాలనమాట. ప్రధాన ఆర్థిక లక్ష్యాలేంటో మనం చూద్దాం. తర్వాత సామాజిక లక్ష్యాలు చూద్దాం. ఆర్థిక లక్ష్యాలు 5 మార్కులకి, సామాజిక లక్ష్యాలు 5 మార్కులకి ఇవ్వడానికి అవకాశం ఉందండి. లాభాల సంపాదన. లాభం పొందాలనే కోరిక చాలా ప్రధానమైంది. అంటే అసలు వ్యాపారం ఎందుకు చేస్తామంటే లాభం సంపాదించడానికి మనం వ్యాపారం చేస్తాం. వ్యాపారం మనుగడకు లాభం చాలా అవసరం. అంటే వ్యాపారం మనుగడ సాగించాలంటే ఇప్పుడు లాభాలు వస్తేనే మనం వ్యాపారాన్ని కొనసాగించగలం. నష్టాలు వస్తే మనం వ్యాపారాన్ని కొనసాగించలేం అనమాట అండి. అలా చేసేదే వ్యాపారం. వ్యాపారం అంటే ఏంటి? లాభార్జనే ధ్యేయంగా చేసేదే వ్యాపారం. అంచేత లాభాల సంపాదన, పొందాలనేటువంటి కోరిక చాలా ప్రధానమైనది వ్యాపారంలో. అదేవిధంగా వ్యాపారం మనుగడకు కూడా లాభం కావాలి. అలాంటి కోరికతో చేసేదే వ్యాపారం అవుతుందన్నమాట. ఈ లాభాలను చట్టబద్ధమైన, సమంజసమైన పద్ధతిలో సంపాదించాలి. అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సంపాదించాలి. అంతేకాని మత్తు పదార్థాలు, గంజాయి ఇలాంటివి అమ్మేసి మనం వ్యాపారం చేయకూడదన్నమాట. కల్తీ వస్తువులు అవి అమ్మకూడదు, డూప్లికేట్ వస్తువులు. తర్వాత ఖాతాదారుల సృష్టి. రెండో చూసినట్లయితే ఖాతాదారుల సృష్టి అనమాట. ఖాతాదారుల సృష్టి అంటే ఖాతాదారులు లేని వ్యాపారాన్ని ఊహించలేం. అంటే ఏదైనా ఒక వ్యాపారానికి అమ్మకాలు జరిగినప్పుడే లాభాలు వస్తాయి. అమ్మకాలు లేవనుకోండి లాభాలు రావన్నమాట. అంచేత ఖాతాదారులు లేకపోతే వ్యాపారాన్ని మనం ఊహించలేం. ఖాతాదారులు సృష్టించడం, సంతృప్తిపరచడం ప్రతి వ్యాపారానికి ముఖ్యమైన లక్షణం. కొత్త ఖాతాదారులను అట్రాక్ట్ చేయాలి మన వ్యాపారం. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వస్తువులు అందజేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అంచేత ఖాతాదారులు కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులనే మనం వాళ్ళకి అమ్మి వాళ్ళని సంతృప్తి పరచాలన్నమాట. ఈ ఏ వ్యాపారం విజయం సాధించలేదు. ఖాతాదారుల సంతృప్తి పరచకుండా ఏ వ్యాపారం విజయం సాధించలేదు. అంటే మనం ఖాతాదారులకు కావాల్సినటువంటి వస్తువులు క్వాలిటీ అంటే నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకి అందించామనుకోండి వాళ్ళు తృప్తి చెందుతారు. అలాంటప్పుడు వాళ్ళు తృప్తి చెందలేదనుకోండి మనం విజయం సాధించలేము అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని హోటల్స్ ఉంటాయి చూడండి. ఆ హోటల్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏం చేతనం అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది ఉదాహరణకి. అదే టిఫిన్ బాగోలేదనుకోండి ఈగలు తోలుకుంటూ ఉంటారనమాట. ఇది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే ఖాతాదారుల్ని సాటిస్ఫై చేయాలి. ఒక వస్తువు కానీ, ఒక సర్వీస్ కానీ సాటిస్ఫై చేసినప్పుడు ఖాతాదారులు ఏం చేస్తారంటే దానికి అట్రాక్ట్ అవుతారు. లేకపోతే ఖాతాదారులని మనం సంతృప్తి పరచకపోతే మనం వ్యాపారం విజయం సాధించలేం అన్నమాట. నవకల్పనలు అంటే ఏంటంటే కొత్త సాంకేతిక పద్ధతులు ప్రవేశపెట్టడం మరియు కొత్త వస్తువులు అభివృద్ధి చేయడం వంటి వాటిని నవకల్పన అంటారు. నవకల్పన అంటే ఏంటంటే కొత్త వస్తువులు తయారు చేయడం, కొత్త సాంకేతిక పద్ధతులు ప్రవేశపెట్టడం. అంటే మనం కొత్తగా ఏదైనా ఒక వస్తువు తయారు చేసామనుకోండి దానివల్ల ఏమవుతుందంటే పోటీ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో మార్కెట్పై పట్టు సాధించాలంటే నవకల్పన అవసరం. మనం కొత్త వేలో వెళ్ళాలి. కొత్త వేలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అండి మనం మార్కెట్లో పోటీలో నిలబడగలుగుతాము. నవకల్పన వలన ఉత్పత్తి వ్యయాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఈ నవకల్పన వల్ల ఏం జరుగుతుందంటే ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి అన్నమాట. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక యంత్రం ఓల్డ్ మిషనరీ ఉందనుకోండి, అది 1 అవర్లో 50 kgs ప్రొడక్షన్ చేస్తుంది అనుకోండి. అదే సోఫిస్టికేటెడ్ మిషనరీ అంటే మనుషులు ఎక్కువగా పనిచేయాలి, అక్కడ లేబర్ ఎక్కువగా పనిచేయాలి. ఓల్డ్ మిషనరీ అయితే. కొత్త మిషనరీ అయితే ఆటోమేటిక్ మిషనరీ తెచ్చాం మనం. మ్యాన్ పవర్ అంత అవసరం లేదు. అయితే 1 అవర్లో 50 kgs అయితే వస్తే ఇప్పుడు ఒక 500 kgs వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా కరెంటు బిల్లు తగ్గిపోతుంది కదా. మా మ్యాన్ పవర్ని తగ్గించేసి కదా. ఈ విధంగా మనకేంటంటే ఈ కొత్త పద్ధతులు ఉపయోగించడం వల్ల అంటే నవకల్పన కొత్త సాంకేతిక పద్ధతులు కానీ, కొత్త వస్తువులు కానీ కొత్తగా ఆలోచించి మార్కెట్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే మనం పోటీ నిలబడి తట్టుకోగలుగుతాము. అదేవిధంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి అన్నమాట. తర్వాత సామాజిక లక్ష్యాలు. సామాజిక లక్ష్యాలు చూసినట్లయితే అది 5 మార్కులు, ఇది 5 మార్కులు, ఏది అడిగితే అది రాయండి. 2 రాయక్కర్లేదు. వ్యాపారం అనేది శూన్యంలో ఉండదు. వ్యాపారం అనేది ఎక్కడ ఉంటుంది? శూన్యంలో ఉండదు. సమాజంలో ఉంటుంది. సమాజంలో ఒక భాగం. అయితే సమాజం మద్దతు లేకపోతే ఏ వ్యాపారం విజయం కాదు. సమాజం మద్దతు లేకపోతే ఏ వ్యాపారం
విజయవంతం కాదనమాట. కాబట్టి ప్రతి వ్యాపారం సంస్థ సమాజం పట్ల, ప్రతి వ్యాపార సంస్థ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించాలి. సమాజానికి కొంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలన్నమాట. ఒకటి ఏంటంటే నాణ్యమైన వస్తువులు సమంజసమైన ధరలకు, నాణ్యమైన వస్తువులు సమంజసమైన ధరలకు సమకూర్చడం. సమాజానికి అవసరమైన వస్తువులు వ్యాపారులు అందించాలి. ఈ వస్తువులు అంటే సమాజానికి అవసరమైన వస్తువులు వ్యాపార సంస్థలు అందించాలి. ఈ వస్తువులు ఎలా ఉండాలి? నాణ్యమైనవిగా ఉండాలి, నాసిరకంగా ఉండకూడదు. అంతేకాకుండా వాటి ధరలు సమంజసంగా ఉండాలన్నమాట. ఎక్కువ ధరలు, అధిక ధరలు మనం వసూలు చేయకూడదు. తర్వాత ఉద్యోగులకు చాలినంత ప్రతిఫలం. ఉద్యోగులు తాము చేసిన పనికి చెల్లించే ప్రతిఫలం ఆకర్షణీయంగా ఉండాలి. పనికి తగ్గ వేతనం మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. దాన్ని సకాలంలో టైం ఇచ్చాలి. 1వ తారీఖుని చెల్లించాలి. 16వ తారీఖు, 17వ తారీఖు చెల్లిస్తే అక్కడ లాభం లేదు. నేను కొన్ని కాలేజీలు చూస్తూ ఉంటాం, వాళ్ళ జీతాలే ఇవ్వరనమాట. అలాంటప్పుడు ఎవడో పని చేయడానికి కూడా రాడనమాట. అంచేత కొన్ని కాలేజీలు 1వ తారీఖున ఇచ్చేస్తారు శాలరీ. ఇచ్చేసినప్పుడు వాళ్ళు అక్కడ అట్రాక్ట్ అవుతారు. వేతనాలు, జీతాలు లాంటి చెల్లింపులతో పాటు బోనస్ మొదలు లాభాలు చెల్లించినట్లయితే ఉద్యోగులు సంస్థ కోసం పనిచేస్తారు. వారిలో సామర్థ్యం, ప్రేరణ పెరుగుతాయి. ఎప్పుడైతే మనం పనికి తగ్గ వేతనాలు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి మనకు వచ్చినటువంటి లాభాలు బోనస్లు ఇస్తూ ఉంటారు. మా చుట్టుపక్కల రైస్ మిల్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బోనస్ లాస్ట్లో ₹1,00,000 పండగకి 2 లక్షలు అలా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఇంకెందుకు వెళ్ళిపోతాడు? వేరే ఉద్యోగంలో కేకేసినా కానీ వెళ్ళడనమాట. అది ఉద్యోగులకు తగిన ప్రతిఫలం. ఉద్యోగాల కల్పన. సమాజంలో యువతరానికి ఉద్యోగాల కల్పన అనేది నిరుద్యోగం ఎక్కువగా ఉన్న మన భారతదేశంలో చాలా ముఖ్యం. అంటే మన భారతదేశం లాంటి దేశంలో ఉద్యోగ అవకాశాల కల్పన చాలా ముఖ్యమన్నమాట. ఏం చేస్తుందంటే యువతరానికి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంచేత వీళ్ళు ఏం చేయాలి? వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేసి, అభివృద్ధి చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒకటి నాణ్యమైన వస్తువులు అందించాలి, వేతనాలు, జీతాలు, శ్రమకు తగ్గ ప్రతిఫలం చెల్లించాలి, ఉద్యోగాలు కల్పన కలిగించాలి. సాంఘిక సంక్షేమం చూడండి, ఇప్పుడు వరదలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వ్యాపార సంస్థలు వాటికి విరాళాలు ఇవ్వాలి. సమాజానికి వ్యాపార సంస్థల మద్దతు చాలా అవసరం. అందుకోసం అవి పాఠశాలలు, గ్రంథాలయాలు, కళాశాలలు, వైద్యశాలలు, క్రీడా సంస్థలు నిర్మించవచ్చు. అంతేకాకుండా దాన ధర్మాలు చేయడం ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయవచ్చు. అంటే సమాజంలో ఒక భాగం కాబట్టి ఆ వచ్చినటువంటి లాభాలంతా తినేయకుండా సమాజ సేవకు, ఇప్పుడు టాటా ఉన్నారనుకోండి, సమాజ సేవ చేశారు. ఇప్పుడు చిరంజీవి ఉన్నారంటే బ్లడ్ బ్యాంక్ పెట్టారు. బాలకృష్ణ ఉన్నారంటే మనకి క్యాన్సర్ ఆసుపత్రి పెట్టారు. మహేష్ బాబు ఉన్నారంటే గుండె ఆపరేషన్ చేయిస్తున్నారు. ఇలాగా ఏదైనా రేపు మొన్న విజయవాడలో వరదలు వచ్చాయంటే ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 అలా ఇచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలన్నమాట. సోను సూద్ అంటే ఇంకా చెప్పుకోకలేదు, కరోనాలో చాలా మారుమోగిపోయినటువంటి పేరు అనమాట. ఇప్పుడు కుంభమేళ జరిగితే ఆదాని ఒక 15 కోట్లు, అంబానీ ఒక 20 కోట్లు, అమితాబ్ బచ్చన్ 6 కోట్లు, అక్షయ్ ఖన్నా 3 కోట్లు ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ సమాజానికి అదే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఫ్రీగా పాఠశాలలు కానీ, గ్రంథాలయాలు లేవనుకోండి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కట్టించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సాంఘిక సంక్షేమం చేయాలన్నమాట. ప్రభుత్వ బకాయిల చెల్లింపు. తర్వాత ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించవలసిన ప్రత్యక్ష పరోక్ష పనులు ప్రతి వ్యాపార సంస్థ సకాలంలో నిజాయితీగా చెల్లించాలి. దీనివలన ప్రజా సంక్షేమానికి అవసరమైన నిధులు ప్రభుత్వానికి సమకూరుతాయి. అంతేగాని దొంగ లెక్కలు చూపించి పన్నులు ఎగ్గొట్టకూడదనమాట. ఇవి మనకి సామాజిక లక్ష్యాలు. సామాజిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు 2 రకాలు. అంటే ఆర్థిక లక్ష్యాలు ఏంటంటే మనం చూసినట్లయితే లాభాలు సంపాదించాలి. లాభాలు సంపాదించకపోతే వ్యాపారానికి మనుగడ లేదు. ఈ లాభాలు ఎలా సంపాదించాలంటే చట్టబద్ధమైనటువంటి సమంజసమైనటువంటి ఖాతాదారుల సృష్టి. ఖాతాదారులు లేకపోతే మన వ్యాపారం లేదు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళ సంతృప్తి పరిచేలా ఉండాలి. వాళ్ళు సంతృప్తి పరిచయకపోతే వాళ్ళు లేకపోతే వ్యాపారం అభివృద్ధి. నవకల్పన అంటే కొత్త పద్ధతులు, కొత్త సాంకేతిక పద్ధతులు ప్రవేశపెట్టాలి. పోటీని తట్టుకోవాలంటే నవకల్పన మనకి చాలా అవసరం అన్నమాట. ఈ నవకల్పన వలన మార్కెట్లో పోటీలో నిలబడవచ్చు. అదేవిధంగా నవకల్పన వల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి, ఆ లాభాలు పెరుగుతాయి. సామాజిక లక్ష్యాలు చూసినట్లయితే నాణ్యమైన వస్తువులు. సమాజంలో ప్రజలకు మనం ఏం చేయాలంటే నాణ్యమైన వస్తువులు అందించాలి. ఈ వస్తువులు నాసిరకంగా ఉండకూడదు, అలాగే అధిక ధరలు ఉండకూడదు, సమంజసమైన ధరలు ఉండాలి. ఉద్యోగులకి ప్రతిఫలం ఇవ్వాలి, సకాలంలో జీతాలు చెల్లించాలి, వాళ్ళకి జీతాలతో పాటు బోనసులు, లాభాల్లో వాటాలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు పని చేయాలనేటువంటి ప్రేరణ అది కలుగుతుందన్నమాట. తర్వాత ఉద్యోగాల కల్పన.
సమాజంలో ఒక భాగం కాబట్టి భారతదేశం లాంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు చాలా అవసరం కాబట్టి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చాలా ముఖ్యం. సాంఘిక సంక్షేమం అంటే వచ్చినటువంటి లాభాలని కొంత సమాజ సేవకు వినియోగించాలి. అంటే వరదలు, కరువు కాటకాలు వచ్చినప్పుడు చందాలు విరాళాలు ఇవ్వడం కానీ, క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా హాస్పిటల్ ఇటువంటి కట్టించడం కానీ వ్యాపార సంస్థలు చేయాలన్నమాట. తర్వాత పైగా ప్రభుత్వ బకాయిలు అంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చెల్లించాలి. ఆ చెల్లించినటువంటి పనులతోటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. అంతే కదండి, ప్రజా సంక్షేమం సైనికులు వీళ్ళందరికీ కూడా దీనికి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈసారి ఇచ్చాడు మొన్నటి వరకు అవ్వలేదు, ఈసారి 2 క్వశ్చన్లో క్వశ్చన్ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.